హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 2 ఫిబ్రవరి షిఫ్ట్ 1 సిబిడి టెస్ట్ 1 2021 క్వశ్చన్ పేపర్ అండి. ఇందులో అన్ని రీజనింగ్ క్వశ్చన్సే, బట్ కింద నేను డ్రైవ్ లింక్ ఇచ్చాను. అందులో ఫుల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు మీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే రోజు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్, డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్స్ నేను తీసుకొచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకున్నాము. దాంతో మనం ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే టైంలో ఈ క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయి, ఎలా ఈజీగా చేయాలనేది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, దాన్ని రెక్టిఫై చేసి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ట్రయాంగిల్ స్టాండ్స్ ఫర్ ఆపరేషన్ యాడింగ్ ద ఫస్ట్ నెంబర్ టు ద థ్రైస్ ద సెకండ్ నెంబర్ అంటున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ 4 ట్రయాంగిల్ 5 ఇంటూ ట్రయాంగిల్ 6 విల్ బి అని అంటున్నాడు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ప్లేస్లో ఏం తీసుకోమంటున్నాడు? యాడింగ్ ద ఫస్ట్ నెంబర్ టు ద థ్రైస్ ద సెకండ్ నెంబర్ అంటున్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది? 4 అండ్ సెకండ్ నెంబర్ 5. అంటే ఈ 4కి ఈ ట్రయాంగిల్ ప్లేస్లో ప్లస్ చేయాలి, యాడింగే కదా, ప్లస్ అండ్ సెకండ్ నెంబర్ని 3 టైమ్స్ డబుల్ చేయాలి. అంటే ఏమవుతుంది? 15. అప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 4 సింబల్ ప్లేస్లో అడిషన్ అండ్ సెకండ్ నెంబర్ ట్రిపుల్ చేయాలి, అంటే 15. అంతే కదా, ఇంటూ మళ్ళీ ట్రయాంగిల్ ప్లస్ మళ్ళీ ట్రయాంగిల్ తర్వాత నెక్స్ట్ ఏముంది? 6 అంటే మళ్ళీ 6 ట్రిపుల్ చేయాలి కదా, యాడింగ్ ద సెకండ్ నెంబరే కదా మనకి. అంటే ఇదంతా ఫస్ట్ నెంబర్ అవుతుంది, ఇప్పుడు 6 అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. అప్పుడు 6 ఏమవుతుంది? ట్రిపుల్ అంటే 6 × 3 18. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది? 4 + 15 19 + 18 ఏమవుతుంది? అప్పుడు 37 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. సో ఈ ప్లేస్లో ఆప్షన్స్ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఆప్షన్ నుంచి ఏమొస్తుందో తెలియాలంటే ఫస్ట్ 2 ఎలా చేశారో, ఈ 2 ఎలా రాశారో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఫిగర్ని 4 బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ 3 + p బ్రాకెట్ క్లోజ్ అండ్ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 4 + q ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 4 + r బ్రాకెట్ క్లోజ్ అండ్ హోల్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఎలా రాసారు చూద్దాము. 4 అంటే ఫస్ట్ ఫిగర్, ఈ అవుట్ సైడ్ ఫిగర్ ఉంది కదా, అవుట్ సైడ్ ఫిగర్కి 4 కార్నర్స్. సో ఆ కార్నర్స్ని 4 అని రాశాడు. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ లోపల రిమైనింగ్ 3 ఫిగర్స్ ఉన్నాయి. సో 4కి లోపట మళ్ళీ రిమైనింగ్ 3 + p అంటే ఇది p అండ్ 3 కార్నర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంతేగా, 3 + p ప్లస్ 4 + q అంటే మళ్ళీ 4 కార్నర్స్ రెక్టాంగిల్ ప్లస్ q. అంతేగా, మళ్ళీ ప్లస్ 4 కార్నర్స్ ఆఫ్ రాంబస్ అండ్ ప్లస్ r. అంతే కదా. సేమ్ ఇదే నెక్స్ట్ ఫిగర్ చూద్దాము. ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? హోల్ ఫిగర్కి 5 కార్నర్స్ ఉన్నాయి. 5 ఆఫ్ బ్రాకెట్, ఇక్కడ ఏమన్నా రాయొచ్చు మనం ఇప్పుడు ఈ ఫిగర్తో 4 + 3 రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 3 కార్నర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ 2. అంతే కదా. నెక్స్ట్ 5 ఆఫ్ పెంటాగాన్ ప్లస్ 5. అంతే కదా, 5 + 5. ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 4 + 3 7 ప్లస్ 3 + 2 5 ప్లస్ 5 + 5 10 ఇంటూ 5 కదా. ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 7 + 5 12 ప్లస్ 10 ఇంటూ 5 కదా. నెక్స్ట్ ఏమవుతుంది?
22 into 5. 5 2 are 10, 5 2 are 10 plus 1 11. 1150 కదా, ఆన్సర్ వచ్చింది కదా. సేమ్ ఇదే లాజిక్ దీన్ని కూడా చూద్దాము. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో లాస్ట్ దాని ఏమున్నది, హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఎన్ని ఉంటాయి, 6 కార్నర్స్ ఉంటాయి. ఇంటూ అండ్ హెక్సాగాన్ లోపల మళ్ళీ ఇంకో హెక్సాగాన్ అండ్ 4, అంతే కదా. అంటే మళ్ళీ బ్రాకెట్ ఆఫ్ 6 + 4 ఇంటూ ప్లస్ నెక్స్ట్ ఇదేముంది ఇక్కడ, పెంటాగాన్ +3. అంటే పెంటాగాన్ అంటే ఎంత, 5 + 3 అండ్ ప్లస్ ఇదేంటి, రాంబస్ +2 అంటే 4 + 2. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది, 6 + 4 10, 6 into 10 plus 5 plus 3 8 plus 4 plus 2 6. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేయండి మళ్ళీ, 6 into 10 plus 8 18, 18 plus 6 24. 6 into 24 ఏమవుతుంది, 144 కదా. 144 ఇస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్లో లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కంటిన్యూషన్గా రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ రావాలి, కింద ఆప్షన్లోకి వెళ్ళి అనేసి అడుగుతుండు. చూడండి, ఫస్ట్ 14 2 28 3 84 4 అనేది ఎలా రాశారో చూద్దాము. ఎలా రాశారు, 14 into 2 28 కదా, 14 2s are 28. అండ్ నెక్స్ట్ 28 into 3 84. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే రిలేషన్ 84 into 4 చేస్తే అయిపోతుంది కదా. 84 into 4, 4 4s are 16, 8 4s are 32, 32 plus 1 33, 336, అంతే కదా. 336 ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, రిలేషన్షిప్ సంబంధించిన క్వశ్చన్. ఎమాంగ్ ABCDEF అండ్ G అంటే ఈ మెంబర్స్లో ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే బి వాళ్ళ మదర్ ఏ అంట, అంటే ఏ ఫీమేల్. నెక్స్ట్ బీస్ సిస్టర్స్, సీస్ సిస్టర్స్ సన్. బి అనేది సి వాళ్ళ సిస్టర్కి సన్. అంటే బి ఇప్పుడు సి వాళ్ళ సిస్టర్ ఎవరు, ఏ కదా. ఇలా రాసుకుంటే సి వాళ్ళ సిస్టర్ ఏ, ఏ వాళ్ళ సన్ బి, సాటిస్ఫై కదా. నెక్స్ట్ సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డి. సి వాళ్ళ సన్ ఎవరు, ఫాదర్ ఎవరు, ఇప్పుడు డి అవుతాడు. అంటే డి ఫాదరా మదరా మనకు తెలియదు, జస్ట్ ఏమన్నాడు, సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డి, డి వాళ్ళ సన్ సి. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. అంటే బికి మెటర్నల్ గ్రాండ్ ఫాదరే కదా డి, అంటే ఈ డి కూడా ఫీమేల్ అవుతుంది. ఇప్పుడు మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ సాటిస్ఫై అయిందా, అమ్మ వాళ్ళ తమ్ముని మదర్ ఏమవుతుంది, మెటర్నల్ గ్రాండ్ ఫాదరే కదా. ఓకే, ఇది కూడా సాటిస్ఫైడ్. అండ్ ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ హాజ్ ఓన్లీ డాటర్ అండ్ హిస్ హస్బెండ్ ఆఫ్ డి అన్నాడు. అంటే ఎఫ్ అనేది అతనికి ఒక బిడ్డ ఉందంట, ఓన్లీ డాటర్ అంటే ఒక బిడ్డ ఉంది. అండ్ డీకి హస్బెండ్ అంట, అంటే ఎఫ్ ఇక్కడనే వస్తుంది కదా. అప్పుడు డీకి హస్బెండ్ అండ్ వీరికి ఒక బిడ్డ, తను బిడ్డ ఇతను కొడుకు, అంతే కదా. అంటే ఓన్లీ డాటర్ ఉంది అండ్ ఓన్లీ సన్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, దెన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఈ సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అని. ఇప్పుడు ఎఫ్ సన్ ఇన్ లా అంటే ఎవరు, మెయిన్ అల్లుడే కదా, అంటే అల్లుడు కదా. అంటే ఎఫ్కు ఇప్పుడు అల్లుడే అంటే ఎవరు, ఎక్కడ వస్తుంది, ఎఫ్ వల్ల బిడ్డ ఎవరు, ఏ, అంటే ఏకి హస్బెండే కదా. ఇప్పుడు ఈ అనేది ఎఫ్కి అల్లుడు ఈ, అంతే కదా. అంటే ఈ ఫిగర్ అనేది సాటిస్ఫై కదా ఇప్పుడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, దెన్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ అంటున్నాడు. ఈ ఏకి ఏంటి రిలేషన్ అంటున్నాడు.
ఈ ఏకి ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సే కదా, అంటే ఈ అనేది హస్బెండే కదా, అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ డి, డి లెస్ దెన్ ఈ, ఈ గ్రేటర్ దెన్ ఏ అంటున్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంక్లూడెడ్, అంటే కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఫామ్లో ఉంది అనేసి క్వశ్చన్. చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు, బి గ్రేటర్ దాన్ ఏ అంటున్నాడు. సేమ్ బి గ్రేటర్ దాన్ ఏ అంటే ఏ లెస్ దాన్ బి అన్న ఒకటే కదా, అంటే ఇది సాటిస్ఫై అవుతుంది కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ ఈ అంటున్నాడు. ఏ గ్రేటర్ దాన్ ఈ అంటే ఇప్పుడు ఏ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఈ ఉంది, ఇక్కడ మళ్ళీ ఈ గ్రేటర్ దాన్ ఏ ఉంది, అంటే ఇక్కడ ఈ ఎక్కువ అంటున్నాడు, ఇక్కడ ఏ ఎక్కువ అంటున్నాడు, అంటే ఇప్పుడు ఇది సాటిస్ఫై కాదు కదా ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం. సో 1 ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూద్దాము. ఈ గ్రేటర్ దాన్ సి అంట. ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, బట్ రెండింటి మధ్యలో 2 సింబల్స్ ఉన్నాయి చూడండి, 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో ఇది మనం క్లారిటీగా చెప్పలేం ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది. సో ఇది కూడా సాటిస్ఫై కాదు. అండ్ నెక్స్ట్ థర్డ్ చూద్దాము. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటున్నాడు. ఇక్కడ చూడండి 2 సింబల్స్ ఉన్నాయి, ఏకి సికి 2 సింబల్స్ ఉన్నాయి, బట్ 2 ఇదే యాంగిల్లో ఉన్నాయి, అంటే సి గ్రేటర్ దాన్ అంటున్నాడు, ఏ లెస్ దాన్ అంటున్నాడు, అంతే కదా, అంటే అప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటున్నాడు, ఇక్కడ ఏ ఈజ్ లెస్ దెన్ ఈ, అంటే 2 సాటిస్ఫై కదా, రెండిట్లలో ఏ అనేది పెద్దగా అని చూపుతున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ సాటిస్ఫై. ఆప్షన్ 3 ఈజ్ సాటిస్ఫై. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. సేమ్ ఫోర్త్ వన్ కూడా చూడండి. ఏ లెస్ దెన్ డి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది, మధ్యలో 3 సింబల్స్ ఉన్నాయి, బట్ 2 మాత్రం లెస్ దెన్ సింబల్సే ఉన్నాయి. సో ఈ ఫస్ట్ 2 అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ డి లెస్ దెన్ బి అన్నాడు. ఇక్కడ బి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది, మధ్యలో మళ్ళీ 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, ఇది కూడా మనం క్లారిటీగా చెప్పలేము, అంటే ఇది కూడా రాంగ్. అప్పుడు ఆప్షన్ 3 కదా కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు క్లాస్, యాంట్, ఇన్సెక్ట్, ఫాక్స్, మ్యామల్ అంటున్నాడు. ఈ 4 వర్డ్స్కి ఏంటి రిలేషన్ చెప్పండి. యాంట్ అంటే ఇన్సెక్ట్సే, అండ్ ఫాక్స్ అంటే మ్యామల్సే కదా, అంటే జంతువులే కదా. సో ఈ రెండింటికి ఒక రిలేషన్ అండ్ ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ యాంట్ అనేది ఇన్సెక్ట్, అంటే ఇన్సెక్ట్లో యాంట్ ఒకటి అండ్ మ్యామల్స్లో ఫాక్స్ ఒకటి, అంతే కదా, బట్ ఈ 2 డిఫరెంటే కదా. సో ఆప్షన్ అప్పుడు ఏమవుతుంది, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 35 స్ట్రీట్ ల్యాంప్స్ ఇన్ ఏ రో ఆన్ ఏ నేషనల్ హైవే. ఆల్ ఆర్ లైట్ ఎక్సెప్ట్ 1, అంటే ఒకటి తప్ప అన్నీ వెలుగుతున్నాయంట. ద ఫాల్టీ ల్యాంప్ ఈజ్ 15th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫాల్టీ ల్యాంప్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. అంటే ఒక హైవే మీద 35 ల్యాంప్స్ ఉన్నాయంట, ఇక్కడ నుండి ఇక్కడికి 35 ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ల్యాంప్స్ ఆర్ లైట్, అన్నీ వెలుగుతున్నాయి, బట్ ఒక్కటి తప్ప, అది ఎక్కడ నుంచి, ఇట్స్ ఏ రైట్, ఇట్స్ ఏ లెఫ్ట్. రైట్ సైడ్ నుంచి 15th వన్ అంట, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ 15 అనుకుందాం. ఈ 15th వన్ అనేది ఫాల్ట్ అయిపోయింది, అంటే ఫాల్ట్ బల్బు, అది మాత్రం వెలగట్లేదు. ఇక్కడ నుంచి 15th వన్ అంటే ఈ మధ్యలో ఎంత ఉంటాయి, 14 కదా, ఈ 14 ప్లస్ ఈ 1 15th అది, అంతే కదా. అండ్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ 15 అయిపోయాయి, మొత్తం 35లో 15 అయిపోయాయి. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి, 20 కదా. 20 + 14 34, 34 ప్లస్ 15th వన్ 35, అంటే ఇక్కడ 20 ఉంటాయి ముందు, అంటే లెఫ్ట్ సైడ్ 20 ఉంటాయి అండ్ రైట్ సైడ్లో 14 ఉంటాయి, మధ్యలో 15th బల్బు ఉంది, అంటే ఫాల్ట్ బల్బు ఉంది. అప్పుడు ఈ ఫాల్ట్ బల్బు క్వశ్చన్ ఏమంటున్నాడు,
వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఫాల్ట్ ల్యాంప్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంటున్నాడు. లెఫ్ట్ ఎండ్ నుంచి ఫాల్ట్ బల్బ్ ఎన్నోది అంటున్నాడు, అంతే కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ గ్యాప్లో? 20 ప్లస్ 1. ఫాల్టీ బల్బ్ లెక్క కౌంట్ చేయాలి కాబట్టి 40 బల్బ్ 21, అంతే కదా. 21st బల్బ్ ఈజ్ ఫాల్టీ. ఇక్కడ నుంచి ఇక్కడ 20 అండ్ ఫాల్టీ బల్బ్ 21. రైట్ సైడ్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 14 అండ్ ఫాల్టీ బల్బ్ 15. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 persons A and B starts a journey from the same point at the speed of 3 kilometers and 4 kilometers respectively. If they move in the same direction, then what will be the distance between them after 6 hours అంటున్నాడు. ఏ అండ్ బి ఇద్దరు సేమ్ పాయింట్ నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఒకరు 3 km/h స్పీడ్తో వెళ్తున్నారు అండ్ ఒకరు 4 km/hతో వెళ్తున్నారు. అండ్ దెన్ ఏమంటున్నాడు, ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. అండ్ దెన్ వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 hours అంట. 6 hours వీళ్ళు సేమ్ డైరెక్షన్లో 6 hours వెళ్ళాక వీళ్ళు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అని ట్రావెల్ చేశారు అండ్ ఇద్దరి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి క్వశ్చన్. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏమన్నాడు, ఏ 3 km/h వెళ్ళాడు. మనకి ఎప్పుడు కావాలి? 6 hours తర్వాత కావాలి. అప్పుడు ఏ 1 hourకి 3 kilometers వెళ్తే 6 hoursకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? 3 × 6 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. 3 × 6 ఏమవుతుంది? 18 kilometers, అంతే కదా. 3 × 6 = 18 kilometers ఏ పర్సన్ వెళ్ళాడు. అండ్ నెక్స్ట్ బి పర్సన్ అవర్కి 4 kilometers వెళ్ళాడు. అప్పుడు 6 hoursకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు? 4 × 6 24 kilometers వెళ్తాడు, అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అనే కదా అడిగింది. వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 hours అంటే ఏబి అండ్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది ఆఫ్టర్ 6 hours అని అడిగాడు. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది? 24 - 18 అంటే ఏమవుతుంది? 6 kilometers, అంతే కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ డిడ్ నాట్ సాల్వ్ ద ఈక్వేషన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ విత్ ఏ చాక్ అంటున్నాడు. అంటే ఎక్స్ అనే పర్సన్ ఈ ఈక్వేషను సాల్వ్ చేయలేడు, అది ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీద విత్ చాక్ పీస్తో అని అడుగుతుండు అని చెప్పాడు స్టేట్మెంట్. దానికి ఇప్పుడు అజంప్షన్స్ ఏమి ఇచ్చాడు? ద ఈక్వేషన్ వాజ్ సాల్వ్డ్ ఆన్ పేపర్. అంటే ఈక్వేషన్ అనేది పేపర్ మీద చేస్తారంట. కానీ ఇక్కడ ఏమన్నాడు, మనకు ఎక్కడ చేస్తారని ఇవ్వలేదు. బ్లాక్ బోర్డ్ మీద మాత్రమే చాక్ పీస్తో చెయ్యడు అని ఇచ్చాడు. అంతేగాని పేపర్ మీద చేస్తాడు లేదా వేరే ప్లేస్లో చేస్తాడు అని చెప్పలేదు. సో ఈక్వేషన్ 1 అనేది మనకు సాటిస్ఫై కాదు. అండ్ నెక్స్ట్ ద ఈక్వేషన్ వాజ్ సాల్వ్డ్ బై ద ఎక్స్ అండ్ ద బ్లాక్ బోర్డ్ విత్ ఏ మార్కర్ అంట. ఇక్కడ చాక్తో రాయలేడు, చాక్తో సాల్వ్ చేయలేడు అన్నాడు, కానీ వేరే మార్కర్తో చేస్తాడని చెప్పలేదు కదా మనకి. సో ఆప్షన్ 2 కూడా మనకి సాటిస్ఫై కాదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే కదా. నైదర్ అజంప్షన్ 1 or 2 ఈజ్ ఇంప్లిక్ట్. అంటే రెండు ఏవి సాటిస్ఫై కావు అని ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్ అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హిమాచల్ ప్రదేశ్ అండ్ ధర్మశాల అండ్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ వచ్చే సిటీ ఏంటిది అనేసి క్వశ్చన్ అన్నాడు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు ఏంటి రిలేషను? ఈ ధర్మశాల అనేది హిమాచల్ ప్రదేశ్లో వింటర్ క్యాపిటల్ అండి. ఇది వింటర్ క్యాపిటల్ని ధర్మశాల అంటారు హిమాచల్ ప్రదేశ్కి. అండ్ సేమ్ అలానే మహారాష్ట్రకి ఏంటి అనేసి క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? బీడ్, పూణే, నాగ్పూర్, అహ్మద్నగర్ అని ఇచ్చాడు. ఇప్పుడు బీడ్ అంటే ఏంటి? బీడ్ అనేది ఒక సిటీ, మహారాష్ట్రలో ఒక స్మాల్ సిటీ ఇది. అండ్ పూణే అనేది ఇది మేజర్ సిటీ బట్ క్యాపిటల్ కాదు, ఇది కల్చరల్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ కాదు. అండ్ నాగ్పూర్ అనేది మహారాష్ట్రకి వింటర్ క్యాపిటల్. సేమ్ ధర్మశాల ఎలానో హిమాచల్ ప్రదేశ్కి ఇది
మహారాష్ట్రకి. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్, ఇది కూడా ఒక చిన్న సిటీ. బీడ్ అనేది డిస్టిక్, ఒక చిన్న డిస్ట్రిక్ట్ ఇది. అండ్ సిటీ అహ్మదాపూర్, అహ్మద్ నగర్. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగ్పూర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. ఈరోజు క్వశ్చన్స్ అనేవి పూర్తయిపోయినాయి. మరికొన్ని నెక్స్ట్ క్వశ్చన్స్తో రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సేమ్ 2 ఫిబ్రవరి షిఫ్ట్ 1 సివిల్ టెస్ట్ 1లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియో అనేది ఎప్పుడైనా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఎలా ఈజీగా అనలైజ్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. అలాగే మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ కామెంట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, అవి కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, ఆన్సర్ చెప్తాను మీకు. సో ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు ఫొటోస్ లేదా మెసేజ్ చేసినా కూడా అక్కడ నుంచి నేను మళ్ళీ రిటర్న్ వీడియో లేదా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు సెండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఐడియా అనేది వస్తుంది, ఈజీగా ఎలా క్రాక్ చేయాలి అనేసి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.